ఈ దేశంలో అంబేద్కర్ని కేవలం మాలామాదిగల నాయకుడు అంటున్నారు కదా, మరి ప్రపంచం మొత్తం మాలామాదిగలు ఉన్నారా? కేవలం కుల వ్యవస్థ ఈ భారతదేశంలో తప్ప, ఈ భారతదేశం దాటిన తర్వాత కుల వ్యవస్థ లేదు, కులాలు లేవు. మరి అలాంటి అంబేద్కరు ఈ దేశం కోసం ఏం చేసిండో, ఈ ప్రపంచానికి నచ్చేటట్టుగా ఏం చేసిండో తెలుసుకుందామా? చెప్పాలి ఒకసారి. మీరు తెలుసుకుందామంటే 5 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ పర్మిషన్ తీసుకుంటా. సహజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దేశంలో ఏం చేసిండు అనగానే అందరికి టక్కున గుర్తొచ్చేది ఏంది? అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిండు. ఈ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చిండు అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. అవునా? ఏ మాలామాదిగోళ్ళకు 35 మార్కులు వస్తేనే ఉద్యోగం వస్తుంది, మాలామాదిగోళ్ళకు ఉట్టిగా వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళ కోసం అంబేద్కర్ రాసి పెట్టిండు. అంబేద్కర్ మాలామాదిగల నాయకుడు అని మాట్లాడుతున్న వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాను నేను. మరి భారతదేశం మొత్తం అంబేద్కర్ గారిని గుండెల మీద ఎందుకు పెట్టుకుంటున్నది? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏముంది? ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికంటే ముందు ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగంలో ఏముంది? ఆ రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళకి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎందుకు నచ్చలేదు, అంబేద్కర్ అంటే వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు అనే విషయాన్ని మీకు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తా. 2 నిమిషాలు అయిపోయిందా? ఇంకా 3 నిమిషాలు ఉంది. అమ్మా, ఇక్కడ స్త్రీలు ఉన్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారంటే, ఎంత గొప్ప మేధావైనా, ఎంత గొప్ప వీరుడైనా తల్లి ఒడిలో నుంచి నిర్మాణం అవుతాడు. తల్లే ఆ వీరుడికి కానీ జ్ఞానవంతుడు కానీ ఫస్ట్ గురువు. ఆ స్త్రీలు జ్ఞానవంతులైతే దేశం జ్ఞానవంతమవుతుంది అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో ఏమున్నదో మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తా. అయితే అమ్మ, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగం పేరు మనుధర్మ శాస్త్రము. చెప్పాలి ఒకసారి, ఏంటది? మను అనేటువంటి వ్యక్తి రాసిన దాని పేరు మనుధర్మ శాస్త్రము. ఆ మనుధర్మ శాస్త్రంలో ఏమని రాసుకుంటాడంటే, అలా భాష ఏంది? సంస్కృతం. సంస్కృతంలో ఏమని రాస్తాడంటే, స్త్రీల గురించి మంచిగా నాలే. కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్యే పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అనర్హతి. కౌమారే పితృ రక్షంతి అంటే ఒక ఆడది ఎట్లుండాలట? కౌమార దశ అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు తండ్రి చెక్కు చేతల్లో ఉండాలా. యవనే భర్త రక్షంతి, యవనస్తురాలైన తర్వాత భర్త చెక్కు చేతల్లో ఉండాలా. వృద్ధాప్యే పుత్ర రక్షంతి, ముసళ్ళు అయిపోయిన తర్వాత కొడుకు చెక్కు చేతల్లో ఉండాలా. నా స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీకి స్వతంత్రం ఇవ్వరాదు అని అన్నాడు. ఎవరు? మనధర్మ శాస్త్రం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో స్త్రీకి స్వతంత్రం ఇవ్వరాదు అన్నాడు, స్వేచ్ఛనివ్వరాదు అన్నాడు. మరి ఏం చేయాలి? స్త్రీ నిరంతరం భర్త గోషులు బుద్ధి కుత్కాలే, పిల్లల ముడ్డులు కడగాలి, సంసారం చేయాలి, ఆనే ఉండాలి. మరి అంబేద్కర్ ఏమన్నాడు? స్త్రీ పురుషుడితో సమానంగా ప్రతి రంగంలో ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాశాడు. అందుకే వాళ్ళకు అంబేద్కర్ అంటే ద్వేషం, అంబేద్కర్ అంటే కోపం. అరే, స్త్రీని మా కాళ్ళ కింద పెట్టుకోవాల్సినటువంటి స్త్రీని, మా చెక్కు చేతల్లో ఉంచుకోవాల్సిన స్త్రీని ఈయన ఫ్రీడమ్ ఇచ్చిండు. ఈయన పార్లమెంటుకు, అసెంబ్లీకి పంపుతున్నాడు. అన్ని పారిశ్రామిక రంగాల స్త్రీ ఉండాలని కోరుకున్నాడు. ఇదేంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లా చేసిండు అని చెప్పేసి ఈ కొద్ది మంది మైండ్ సెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అంబేద్కర్ అంటే ద్వేషం. అందుకే ఆయన ఏం చేసిండ్రు? మాలామాదిగల నాయకుడిని చేసిండు. అమ్మా, జాగ్రత్తగా వినండి. అంబేద్కరు ఎవరికి స్వేచ్ఛనిచ్చిండు అన్న? స్త్రీలకు అన్న. మాలామాదిగ స్త్రీలన్నా, ఎస్సీ స్త్రీలన్నా, బీసీ స్త్రీలన్నా, ఓసీ స్త్రీలన్నా, ఎఫ్సీ స్త్రీలన్నా, ఏమన్నా స్త్రీలందరికీ హక్కునిచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. పాయింట్ నెంబర్ 1 ఇది నోటీసులో పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 2, ఈ మనుధర్మ శాస్త్రంలో స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా ఏం చేసిండ్రు, వీళ్ళు రాసుకున్నటువంటి గ్రంథాలలో ముఖ్యంగా స్త్రీలకు ఏం విలువ ఇచ్చిండ్రు అనే విషయాన్ని ఒక ఉపమానం చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఎవరండి? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన కూతురు ఎవరు?
ఇందిరాగాంధీ. ఆమె ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఆమె కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి. అయితే ఈ దేశాన్ని మొత్తం పర్యటిస్తూ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకునే క్రమంలో పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోతుంది. ఏం ఆలయాన్ని? పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోతుంది. అయితే ఈమె వస్తుందన్న సంగతి తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్న పండితులందరూ ఇందిరాగాంధీ గారిని ఆ వెల్కమ్ గేట్ దగ్గర ఆపేస్తారు. ఈ ఆపింది ఎవరిని? ఒక మాదిగోళ్ళ రాజక్కనో, మాలలో సీతక్కనో, సాకలలో రామక్కనో, తెనుగోళ్ళ గంగక్కనో కాదు, ఒక బ్రాహ్మణామిని. ఎవరిని? శ్రేష్టమైన బ్రాహ్మణామిని. దట్టు ఒక ప్రైమ్ మినిస్టర్ కూతుర్ని, దట్టు ఒక ప్రైమ్ మినిస్టర్ని ఆపినరు. ఆపి ఏమన్నారు? ఇందిరా, నువ్వు బ్రాహ్మణామివైనా, నువ్వు ప్రైమ్ మినిస్టర్ కూతురు అయినా, నువ్వు స్వతహాగా ప్రైమ్ మినిస్టర్ అయినా, నువ్వు ఒక ముండవి కాబట్టి, నువ్వు ఒక భర్త లేని స్త్రీవి కాబట్టి, నువ్వు విధవరాలివి కాబట్టి నువ్వు ఈ గుడి వాకిట్లోకి కూడా రావద్దు, గెట్ అవుట్ అన్నారు ఆమె. కానీ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఇందిరా నీకు ఎలాంటి గేట్స్ లేవు తల్లి, లోపలికి రాని పార్లమెంట్కి ఆహ్వానించింది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము. సబితా ఇంద్రారెడ్డి గారు భర్త లేదు, అసెంబ్లీలోకి రావద్దన్నారా? లేదు కదా. మరి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఎవరు? ఒక రెడ్డి కులానికి చెందిన ఆమె. తమ్ముడు ఏమైంది? ఒక రెడ్డి కులానికి చెందిన ఆమె. ఈమె ఎవరు? ఇందిరాగాంధీ. ఒక బ్రాహ్మణ కులానికి చెందిన ఆమె. ఇప్పుడు చెప్పండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఇందిరాగాంధీ గుడిలోకి పోయి ఇందిరాగాంధీ పార్లమెంట్లోకి పోగలిగేదా? మరి ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? బ్రాహ్మణ స్త్రీలకు కూడా హక్కులు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? మరి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు లోపలికి పోవడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం మాలామాదిగల నాయకుడు అంటే ఒప్పుకుందామా? చెప్పు తీసుకొని కొట్టాలి, చెప్పాలి.